నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అపురూప వేడుక బోనాలు. కొద్ది గంటల్లోనే భక్తి ప్రపత్తులతో భాగ్యనగరం బోనమెత్తనుంది. ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబ అమ్మకు తొలి బోనం సమర్పించనున్నారు. శివశక్తులు, పోతరాజులు, ఘటాల ఊరేగింపు, రంగం కార్యక్రమాలు అలరించనున్నాయి. అమ్మా బయలెల్లినాదో అంటూ ఊరూరా వాడవాడలా సంబరాలు అమ్మరాన్నంటుతున్నాయి. శతాబ్దాల సాంస్కృతిక వైభవం, చారిత్రక ప్రాభవం గల ఉత్సవాలతో అప్పుడే తెలంగాణ అంతటా కొత్త సందడి వచ్చింది. ఆ ఉత్సవ శోభతో దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న బోనాల సంబురాలకు జంట నగరాలు సిద్ధమయ్యాయి. బోనమెత్తేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో అందరినీ హుషారెత్తించే బోనాల పండుగ వచ్చేసింది. ఆషాఢమాసం ప్రారంభంలో అమావాస్య తర్వాత వచ్చే తొలి గురు లేదా ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఉత్సవాలతో ఆరంభమయ్యే ఉత్సవాలు జంట నగరాల్లో ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. గురువారం జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం బోనాల ఉత్సాహం మరింత పెంచింది. సంబరాలు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. బోనాల ఉత్సవాల కోసం చారిత్రక గోల్కొండ కోటలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు తాగునీరు, మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ అధికారులు, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 7 అక్కాచెల్లెలలో పెద్దదైన జగదాంబా మాత ఘటోత్సవం ప్రారంభం కాగానే ఆ తరువాత వరుసగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి, హరిబౌలిలో అక్కన్న మాదన్న దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తారు. గ్రీష్మ ఋతువు వెళ్లి వర్ష ఋతువు సమీపించాక ఒక్కసారిగా వాతావరణంలో కలిగే మార్పులు, తద్వారా ప్రబలే అంటురోగాల నుంచి అమ్మ కాపాడుతుందని వందల ఏళ్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రధానంగా వర్షాల వల్ల నీరు కలుషితమై కలరా వ్యాధి సోకి ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయిన సందర్భాల్లో ప్రజలు అమ్మవారిపై భరోసా ఉంచి బోనాలు సమర్పిస్తూ వచ్చారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపొందించే విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించే విధంగా వేపాకులు, పసుపు నీళ్లు, బెల్లం శాఖ సమర్పిస్తారు. ఇవన్నీ కూడా నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సాంప్రదాయ వస్త్రాధరణతో నెత్తిపై బోనాన్ని, శాఖను ఎత్తుకొని అమ్మవారి వద్దకు వెళ్లి పాదాలపై పోస్తే ఆ తల్లి దీవెనతో ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో విలసిల్లుతారనేది భక్తుల విశ్వాసం. గోల్కొండకు ఇప్పటికే భక్తుల తాకిడి ప్రారంభమైంది. అమ్మవారిని ముందే దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. బోనాలు జరిగేటప్పుడు జంట నగరాల నుంచే కాక శివారు ప్రాంతాలు, ఇరుగు పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకుంటారు. భక్తి శ్రద్ధలతో చేసిన బోనాలు మహంకాళికి సమర్పించి చల్లగా చూడాలని కోరుకుంటారు. ఇక్కడ ఎంతో భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవారికి వడిబియ్యము వీలైన వారికి ఏది శక్తి మేరకు వారు సమర్పిస్తారు. కాబట్టి జనాలందరూ తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని
కోరుకుంటున్నాను. మేము 5వ పూజ రోజు ఇక్కడ బోనం ఎక్కిస్తాము. అమ్మవారికి మళ్ళీ బొట్లు పెట్టడము, మెట్టు పెట్టికి బొట్లు పెట్టడము, అమ్మవారిని దర్శించుకుంటాము. పిల్లలు పెద్దలు అందరం వచ్చి దర్శించుకుంటాము. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ ఇప్పటి నుంచే పర్యాటకుల సందడి నెలకొంది. మేము అమ్మవారిని దర్శించుకున్నాం. ప్రతి ఏటా మన తెలంగాణ జిల్లా వాసులను అమ్మవారి చల్లగా దీవించాలని ఆశిస్తున్నాం. తొలుత లంగర్ హౌస్ చౌరస్తాలో ఘటోత్సవంతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలుదేరుతుంది. మార్గం మధ్యలో పూజారి ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. దేవతా విగ్రహాలను కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్తారు. పోతురాజుల ఆనందకేలి నడుమ అమ్మ సాయంత్రానికి కోటపైకి చేరుకుంటుంది. ముస్లిం సోదరులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా ఈ వేడుకలు జరుగుతాయి. మన అమ్మవారి బోనాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి. ప్రజలందరూ బయట నుంచి, అక్కడ నుంచి పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ లండన్, అమెరికా నుంచి కూడా వస్తారు. అమ్మవారి బోనాలు చాలా జాగ్రత్తగా మంచిగా జరుగుతాయి. కన్నుల పండుగతో అవుతాయి. తెలంగాణ బోనాల ఫస్ట్ పండగ అమ్మవారిది, జగదంబ అమ్మవారి బోనాల పండగ. మేము ప్రతి సంవత్సరం వచ్చి చూస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. పోతరాజు విన్యాసాలు, శివసత్తుల బోనాలు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి అందరం చుట్టాలను పిలుచుకొని చాలా సంతోషంగా ఇక్కడ జరుపుకుంటాము. ఇక్కడ ఈ తల్లిని మొక్కుకున్న వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తాయని నమ్మకంతో చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటుంటారు. మాకు ఇష్టపూర్వంగా అమ్మవారిని కొలుసుకోవడం చాలా ఇష్టంగా పోతాం. మేము బోనాలు తీసుకొని మంచిగా చుట్టాలు తీసుకొని ఆనందంగా వెళ్ళడము, అమ్మవారిని అలంకరించడము మాకు చాలా ఇష్టము. ఎంత మంచిగా కొలుసుకుంటే మాకు అంత మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని మేము చాలా బాగా కొలుసుకుంటాం. మేము ఎప్పటికైనా ఆషాఢ మాసంలో బోనాలు మంచిగానే చేస్తాము. అంతా మా అమ్మవారికి చేసినప్పుడు మంచిగా ఫలితం చూపిస్తుంది. మంచిగా కనుపంగా మంచిగా ఉంచుతుంది. అమ్మవారు కూడా అనుకూలంగా మంచిగా చూపిస్తుంది, మంచిగా ఉంచుతుంది, మంచిగా కాపాడుతుంది, అందరికీ కాపాడుతుంది. ఇప్పటివరకు అయితే ఎవరికి ఏ కలంపం కాకుండా మంచిగా ఉంది. సుమారు 1813వ సంవత్సరం నుంచి భాగ్యనగరంలో బోనాలు జరుగుతున్నాయని చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తోంది. 1869లో హైదరాబాద్లో మలేరియా వ్యాధులు ప్రబలి ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు జాతర నిర్వహించారని, అదే ఆనవాయితీగా మారి బోనాలయ్యిందని ఐతిహ్యం. బోనాల పండుగ ముఖ్య ఉద్దేశం కూడా అదే. కలరా, ప్లేగు, మసూచి వంటి వ్యాధులు వ్యాపించకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా చూసి పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడాలని అమ్మను శాంతింపచేయడానికి నైవేద్యం సమర్పిస్తారు. నిజానికి బోనమంటే భోజనమని అర్థం. అమ్మకు కడుపు నిండా భోజనం పెట్టి సంతృప్తి పరచడమే ఇందులోని ఆంతర్యం. భాగ్యనగరాన్ని మూసీనది వరదలు ముంచెత్తుతున్న కాలంలో వరదలు తగ్గితే మూసీనది గట్టున ఉన్న అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామని తానీషా ప్రభువు మొక్కుకున్నాడని, అప్పటినుంచి బోనాల పండుగ నిర్వహిస్తున్నారని ఇంకో ఐతిహ్యం. తెలంగాణ ప్రాంతంలో గోల్కొండలో అమ్మవారి జగదమ్మ మహంకాళి మొట్టమొదట ఇక్కడ పూజలు ప్రారంభమైంది. ఈ విధంగా 9 పూజలు, ఆదివారాలు, గురువారాలు, ఈ విధంగా నవ అనగా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ 9 సమారోహణ అంతటా అయిన తర్వాత, ఆదివారం అయిన తర్వాత 9వ పూజ ఇక్కడ 4 ఆగస్టు నాడు ఇక్కడ సమారోహణ ముగింపు పూజలు ఆ రోజు చేయబడును. అందులోటి ఈ విధంగా ఇప్పుడు ఆధ్యాత్మిక కానీ ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ప్రాముఖ్యత ఆధారంలో జరుగుతున్నది. ఇందులో ఒక ఫెస్టివల్ కమిటీ కూడా నియమించబడింది. వాళ్ళు కూడా అన్ని విధంగా పోలీస్ శాఖకు నీళ్ళ వసతులు, ఎలక్ట్రిక్ వసతులు, భక్తుల సౌకర్యం కొరకు అన్ని విధంగా ఏర్పాట్లు చేసిండ్రు. మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్న సూచన మేరకు వరదలు తగ్గిన తర్వాత తానీషా బంగారు చాటలో అమ్మవారికి మణిహారాలు, ముత్యాలు సమర్పించారంటారు. ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగానే ఇప్పటి బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలోనే మొదలవుతాయి. బోనాల జాతర అంటే బోనాలు సమర్పించడం మాత్రమే కాదు, ఉత్సవం ప్రారంభమయ్యేది ఘటాల ఊరేగింపుతోనే. ఘటం అంటే కలశం. కలశాన్ని అమ్మవారి రూపంలో అలంకరించి ఊరేగిస్తారు. అంటే అమ్మవారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారన్నమాట. బోనాలు జరిపే ముందు రోజున ఘటాలను వీధుల్లో ఊరేగిస్తారు. పాతబస్తీలో ఘటాల ఊరేగింపు 11 రోజుల పాటు జరుగుతుంది. బోనాల ఉత్సవాల్లో శాఖ సమర్పించడమంటే వేరే ఏం కాదు, వేపకొమ్మను శాఖగా పరిగణిస్తారు. వేపకొమ్మను పసుపు నీళ్లలో వేసి ఆ రెండిటినీ అమ్మవారికి సమర్పించడమే శాఖ ఇవ్వడమంటారు. ఆ చల్లని పసుపు నీళ్లలాగే అమ్మవారు చల్లగా చూస్తుందని భక్తుల విశ్వాసం.
బోనం సమర్పించడం కోసం మహిళలు తలస్నానం చేసి సాంప్రదాయబద్ధంగా కొత్త బట్టలు ధరించి అమ్మవారికి ప్రసాదంగా బెల్లంతో అన్నం వండుతారు. ఆ బోనాన్ని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన మట్టి కుండ లేదా రాగి బిందెలో పెడతారు. కుండపై మూత, ఆ పైన బోనం దీపం పెట్టి గుడికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. లాస్ట్ ఇయర్ ఒక 15 లక్షల మంది దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈసారి మనకేంటంటే మన సీఎం గారు కేసీఆర్ గారు మనకు లాస్ట్ ఇయర్ స్టేట్ పండగ డిక్లేర్ చేయడం వల్ల, రాష్ట్ర పండగ మనకి ఇది జరగడం వల్ల ఈసారి ఇంకా ఎక్కువ మంది, మనకి దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా మన దేవాలయం తరపున తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా నిలిచే తొట్టెల ఊరేగింపు అంటే పొడవాటి కర్రలు, రంగురంగుల కాగితాలతో అలంకరించి అమ్మవారి వద్దకు తీసుకెళ్లి గుడి వద్ద చెట్టుకు కడతారు. తమ పిల్లలను పడుకోబెట్టే తొట్టెల్ని అమ్మవారికి సమర్పిస్తే ఇంట్లో పిల్లలను అమ్మవారు చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తొట్టెల ఊరేగింపు ఆద్యంతం సందడిగా సాగుతుంది. పోతురాజుల సందడి బోనాల్లో అత్యంత ఆకర్షణగా ఉంటుంది. పోతురాజు అమ్మవారి సోదరుడని, ఊరిని కాపాడే బాధ్యత నిర్వహిస్తాడని భక్తుల నమ్మకం. భక్తుల్లో ఒకరు పోతురాజు వేషాన్ని ధరించి ఊరేగింపులో పాల్గొంటారు. బోనాలు ఆషాఢమాసంలో నిర్వహించడానికి మరో కారణం చెబుతుంటారు కొందరు భక్తులు. ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ తల్లి, తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందన్న భావనతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో పండుగ చేసుకుంటారు. దుష్టశక్తులను పారదోలడానికి సంకేతంగా బలి ఇవ్వడం కూడా సాంప్రదాయంగా ఉండేది. ప్రస్తుతం ఆలయాల్లో జంతుబలి నిషేధించడంతో గుమ్మడికాయ కుట్టి మాంసం నైవేద్యంగా పెడుతున్నారు. సాధారణంగా ఆషాఢంలో కొత్త అల్లుడు అత్తమొహం చూడకూడదంటారు. కాని బోనాల పండక్కి మాత్రం అల్లులని ఇంటికి పిలిచి ఘనంగా ఉత్సవాలు చేసుకునే ఆనవాయితీ ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భగవంతునికి, భక్తునికి మధ్య పూజారుల మధ్యవర్తిత్వం లేని పండుగ బోనాలు. ఈ సమయంలో భక్తులు నేరుగా ఆలయంలోకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చు. అంతేగాక ప్రకృతి ప్రాధాన్యతను తెలిపే పండుగ బోనాలు. గురువారం గోల్కొండలో ప్రారంభమవుతున్న బోనాలు మొదలు ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రాంతంలో బోనాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంతో పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జంట నగరాల్లో మహంకాళి అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించే మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కళమ్మ, పోలేరమ్మ, మాలేరమ్మలకు ఈ ఆషాఢమాసంలో 115 గుళ్లలో పూజలు జరగనున్నాయి. మరి 7 వారాలు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 7వ తేదీన, మళ్ళా 17వ తేదీన రెండోసారి ఇక్కడనే జరుగుతుంది. ఆ తర్వాత 24, 25వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, 24, 25వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, 31న మరి లాల్ దర్వాజా కానీ, ఉమ్మడి దేవాలయాలు కానీ, ఓల్డ్ సిటీ ప్రాంతంలో జరిగేటువంటి బోనాలు, మరి చివరగా కూడా ముగింపు బోనం కూడా మరి ఇక్కడ గోల్కొండ ప్రాంగణంలోనే జరుగుతుంది. ఇది చరిత్రాత్మకమైనటువంటి కట్టడం ఉన్నటువంటి గోల్కొండ ప్రాంతంలో ఈ బోనాలు జరగడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. 5 కోట్ల రూపాయలు ఇప్పటికే మరి ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అవసరం పడితే కూడా ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఏదైతే ఇప్పటి వరకు బోనాలు రేపు 7వ తేదీ గోల్కొండ నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ బోనాల కార్యక్రమం కూడా సవ్యంగా జరగడానికి పోలీస్ యంత్రాంగము, అధికారులు, దేవాదాయ శాఖ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యంలో అందరూ కూడా నిమగ్నమై ఉండి సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఆషాఢమాసం ప్రారంభంలో గోల్కొండ బోనాలతో జంట నగరాల్లో ప్రారంభమయ్యే అమ్మవారి జాతర చివరికి లాల్ దర్వాజా నుంచి ప్రారంభమయ్యే ఘటాల ఊరేగింపుతో ముగుస్తుంది. జంట నగరాలతో పాటు తెలంగాణలోని ఊరూరా ఈ వేడుకలు నెల రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. బోనాల సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలు అందరినీ ఆకర్షిస్తాయి. కోరికలు తీరిన భక్తులు తొట్టెలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొస్తారు. మొత్తం మీద తెలంగాణలో జరిగే ఈ వేడుక ఇక్కడి ప్రజలను ఏకం చేయడమే కాక సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతోంది. అంతరిక్షం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. దశాబ్దాలుగా విశ్వం గుట్టు విప్పేందుకు పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఒక్కో గ్రహంపైకి అంతరిక్షయానం చేస్తున్న వ్యోమనౌకలు అక్కడి రహస్యాలు నిగ్గు తెలిసేందుకు శోధనను సాగిస్తూనే ఉన్నాయి. చందమామ వెనుక కథ తెలుసుకునేందుకు తొలిసారిగా అక్కడ అడుగుపెట్టిన మనిషి అలుపెరగని అంతరిక్ష అన్వేషణలో ఇప్పటికే ఎన్నో ఘనతల్ని సాధించాడు. చంద్రుడిపై కాలు పెట్టినప్పటి నుంచి మంగళయాన్ వరకు సరికొత్త అధ్యాయాలు లిఖిస్తూనే ఉన్నాడు. ఈ కోవలోనే ఇప్పుడు నాసా వ్యోమనౌక జునో గురుడి కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా మరో సరికొత్త ప్రస్థానాలకు నాంది పలికాడు. నమస్తే గురు అంటూ పలకరించి గురుగ్రహం రహస్యాలు ఛేదించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే జునో చెప్పబోయే సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. మానవాన్వేషణలో మరో అధ్యాయం. ఫలించిన 5 ఏళ్ల అలుపెరగని రోదసీ ప్రయాణం. గ్రహాల రారాజు గురుడిని ఛేదించే దిశగా అడుగులు. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోనూ కీలకమైన గురుగ్రహానికి చెందిన మరిన్ని రహస్యాలు వెలుగులోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన జునో వ్యోమనౌక విజయవంతంగా గురుడి గ్రహకక్షలోకి ప్రవేశించింది. 5 ఏళ్లపాటు విశ్వంలో అలుపెరగని ప్రయాణం సాగించిన బహుదూరపు బాటసారి ఒడుపుగా గమ్యస్థానానికి చేరుకుంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాడే కీలక విజయం నాసా నమోదు చేసింది. గురుడి గుట్టు విప్పే పని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి జునో వ్యోమనౌకను నాసా ప్రయోగించింది. $110 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల శ్రమతో లక్ష్యాన్ని చేరుకుంది. దాదాపు 5 ఏళ్లపాటు రోదసిలో ప్రయాణించాక ఈ వ్యోమనౌక కొద్ది రోజుల కిందట గురుగ్రహం అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించింది. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం అది మంగళవారమే గురుగ్రహ కక్షలోకి ప్రవేశించాలి. అయితే వ్యోమనౌక ప్రయాణంలో అనేక సందేహాలు కలిగించింది. ప్రధాన ఇంజిన్ మండితేనే కక్షలోకి ప్రవేశిస్తుంది. 5 ఏళ్లపాటు అత్యంత కఠోరమైన రోదసీ వాతావరణంలో ప్రయాణించాక ఇది ప్రజ్వలిస్తుందా లేదా అనే సందేహాలను శాస్త్రవేత్తల ముందుంచింది. ఉన్న సంక్లిష్టతలకు తోడు భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా నియంత్రించడం సాధ్యం కాదు. సంకేతాలు అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఇదంతా సొంతంగానే చేపట్టేలా వ్యోమనౌకలో ముందుగానే కమాండ్లు చొప్పించారు. అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ జూనోలోని వ్యవస్థలన్నీ అద్భుతంగా పనిచేశాయి. తొలుత ఈ వ్యోమనౌక దిశ మార్చుకుంది. తద్వారా అవసరమైన దిక్కులో ప్రధాన ఇంజిన్ ఉండేలా చూసుకుంది. ఆ తర్వాత స్థిరత్వం కోసం తన భ్రమణ రేటును నిమిషానికి 2 నుంచి 5 రౌండ్లకు పెంచుకుంది. జునో ప్రధాన ఇంజిన్ ప్రజ్వరిల్లింది. నిర్దేశించిన రీతిలో 35 నిమిషాల పాటు పనిచేసింది. ఫలితంగా వ్యోమనౌక వేగం నియంత్రణలోకి వచ్చింది. విజయవంతంగా గురుగ్రహ కక్షలోకి ప్రవేశించింది. కక్షలోకి ప్రవేశించిన తరువాత జునో మరోసారి దిశ మార్చుకుంది. ఫలితంగా సూర్యకిరణాలు వ్యోమనౌకపై పడి అందులోని సౌర పలకాల ద్వారా విద్యుదుత్పత్తి పునఃప్రారంభమైంది. యాంటెన్నా భూమి వైపునకు మళ్లించి కక్ష ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అమెరికా, ఆస్ట్రేలియాల్లోని డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాలకు చేరవేసింది. అప్పటి వరకు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో ఊపిరి బిగబట్టి చూస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రానున్న కొన్ని నెలల్లో శాస్త్రవేత్తలు వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలను మరోసారి పరీక్షించి అధ్యయనాలు చేయనున్నారు. All stations on Juno Accord, we have the tone for burn cutoff on Delta B. Grazie, Juno. Welcome to Jupiter.
జునో ఎన్నో అంతరిక్ష రికార్డులు అధిగమించింది. భూమి నుంచి అత్యధిక దూరానికి సౌరశక్తి సాయంతో దూసుకెళ్లిన వ్యోమనౌక ఇదే. గురిడిపై సౌరశక్తితో విధులు నిర్వర్తించిన తొలి వ్యోమనౌక జునోనే. 3D ముద్రిత టైటానియం విడిభాగాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రికార్డు ఈ రోదసీ యానానికే దక్కింది. గ్రహకక్షలోకి అత్యధికంగా గంటకు 130,000 మీటర్ల వేగంతో దూసుకువెళ్లిన వ్యోమనౌక కూడా ఇదే. I'm really curious how well this spacecraft is going to perform in the radiation of Jupiter, because there's so much out in the outer planets right now that is really exciting, not just the science community, but the public as well. And so the more we can learn from an engineering point of view, how to design spacecraft to go to the outer planets, and especially this is the first solar-powered mission to the outer planets, right? So instead of using nuclear power, we're using solar power, and that's really opening up a lot of opportunities in terms of the types of missions that we can send out there. అసలు జునో లక్ష్యమేంటి? విశ్వాన్వేషణపై ఈ వ్యోమనౌక చెప్పే సంగతులేంటి? గ్రహాల రారాజు గురించి విప్పే గుట్టు ఏంటి అంటే 5 ఏళ్ల సంక్లిష్టమైన రోదసీ యాత్ర ముగించుకుని గురుగ్రహం గుట్టు విప్పేందుకు జునో సిద్ధమైంది. ఇన్నాళ్లుగా అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోతున్న గురుగ్రహానికి సంబంధించిన అనేక విషయాలు బయటపెట్టనుంది. సౌర కుటుంబ తీరుతెన్నులపై తీవ్ర ప్రభావం చూపే భారీ గ్రహం గురించి విలువైన సమాచారం అందించడమే ఇక మిగిలి ఉంది. ఈ వ్యోమనౌకలోని అధునాతన పరికరాలు గురుడిని కనీవినీ ఎరుగని స్థాయిలో అణువణువునా శోధించబోతున్నాయి. గురుగ్రహం ఆవిర్భావం, పరిణామక్రమం గురించి మరెన్నో వివరాలు వెలికితీయనుంది జునో. గురుగ్రహ మూలాలు, అంతర్గత నిర్మాణం, వాతావరణం గురించి శోధిస్తుంది. ఈ సమాచారంతో సౌర కుటుంబ చరిత్ర సవివరంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇతర నక్షత్రాల చుట్టూ కనుగొన్న గ్రహాల గురించి అర్థం చేసుకునేందుకు కూడా సాధ్యమవుతుంది. పదే పదే గురుడి మేఘాల కిందకు వెళ్లి సూక్ష్మ తరంగ ఉద్గారాలు కొలుస్తుంది. గురుత్వాకర్షణ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం గురించి శోధిస్తుంది. ఈ గ్రహంపై ఉన్న నీటి జాడల కోసం అన్వేషిస్తుంది. గురుగ్రహం మొత్తం వాయుగోళంలా ఉన్న మధ్యభాగంలో శిలామయ కోర్ ఉందని భావిస్తున్నారు. ఇందులో ఎంత మేరకు నిజం ఉందనే విషయాలపై అన్వేషణ సాగించనుంది జునో. జునో గురుడిపై ఉన్న అణువణువును శోధించనుంది. మేఘాల కిందకు వెళ్లి తీవ్రస్థాయి రేడియోధార్మిక వలయాల గురించి అధ్యయనం చేస్తుంది. గురుడి ధ్రువ ప్రాంతాలకు ఎగువన పరిభ్రమిస్తుంది. అక్కడ ఏర్పడే రంగురంగుల ధ్రువ ప్రభల గురించి శోధిస్తుంది. పరిశోధనల కోసం జునోలో మొత్తం 9 సైన్స్ పరికరాలున్నాయి. తీవ్రస్థాయి రేడియోధార్మికత, శీతల ఉష్ణోగ్రత, శక్తివంతమైన రేణువుల తాకిడిని తట్టుకోవడానికి వీటిని టైటానియం కవచాల్లో ఉంచారు. గురుగ్రహం చేరే క్రమంలో జునో 170 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించింది. తదుపరి 20 నెలల కాలంలో 37 సార్లు గురుగ్రహాన్ని చుట్టి వస్తుంది. తొలుత 53.5 రోజులు కక్షలో పరిభ్రమిస్తుంది. సమీపంలోకి వచ్చినప్పుడు గురుగ్రహానికి 4100 కిలోమీటర్ల దూరంలో జునో ఉంటుంది. గురుడి వాతావరణంలోకి పంపి జునోను దగ్ధం చేయడం ద్వారా ఈ యాత్ర 2018 ఫిబ్రవరి 20న ముగియనుంది. జునోతో పాటు భూమి నుంచి వెళ్లే సూక్ష్మజీవులు గురుడి స్వచ్ఛతను కలుషితం చేయకుండా నాసా ఈ చర్యను చేపడుతుంది. గురుడిపై పరిశోధనలు సాగించడం జునోతోనే మొదలు కాలేదు. ఏళ్ల నుంచి ఈ దిశగా శోధనలు సాగుతూనే ఉన్నాయి. 1973లో నాసా ప్రయోగించిన పయనీర్ 10 మొదట ఈ భారీ గ్రహాన్ని శోధించింది. వందల ఛాయాచిత్రాలు చేరవేసి గురుగ్రహంపై వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు బాటలు పరిచింది. అలా మొదలైన ప్రయాణం అంతకంతకు విస్తరించింది. తరువాత గెలీలియో వ్యోమనౌక 1995లో గురుగ్రహ కక్షలోకి ప్రవేశించింది. అక్కడి వాతావరణంలోకి ప్రోబ్ను జారవిడిచింది. ఇది గురుడిపై ఉన్న ప్రచండ వాయువులు, వాతావరణంలోని పదార్థాలు అందించింది. గురుడి వద్ద 8 ఏళ్లు గడిపింది. ఆ గ్రహం చుట్టూ ధూళి రేణువులతో కూడిన పలుచటి వలయాలు కనిపెట్టింది. గురుడి చందమామ అయోపై ఉన్న అగ్నిపర్వతాల ఉష్ణోగ్రత 2800 డిగ్రీల మేర ఉన్నట్లు తేల్చింది. మిగతా చందమామలు యూరోపాలు, క్యాస్టిలో, గ్యానీమెడల్లో మంచు పలకాల కింద మహాసముద్రాలు ఉండొచ్చనేందుకు ఆధారాలు సేకరించింది. గురుగ్రహం పరిశోధనలకు అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఎందుకు అంత ప్రాధాన్యమిస్తున్నాయి? ఈ గ్రహంలోని వాతావరణం అన్వేషిస్తే కలిగే ప్రయోజనాలేంటి అంటే, గురుడు సూర్యుడి నుంచి 5వ గ్రహం. భూమిలాగా శిలామయ గ్రహం కాదు, భారీ వాయుగోళం.
గురుగ్రహం వెడల్పు భూమి కన్నా 11 రెట్లు, బరువు 300 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భారీ పరిమాణం బట్టి సౌర కుటుంబంలో తొలుత ఏర్పడ్డ గ్రహం కూడా ఇదేనని స్పష్టమవుతోంది. భూమితో పోలిస్తే సూర్యుడికి 5 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి ఈ గ్రహానికి పట్టే కాలం 12 ఏళ్లు. భ్రమణ కాలం 10 గంటలే. గురుడికి దాదాపు 60 చందమామలు ఉన్నాయి. ఇందులో కాలిస్టో, గెనీమెడ్, యూరోపా, అయోలు పెద్దవి. వీటన్నింటితో ఇదొక మినీ సౌర కుటుంబాన్ని తలపిస్తుంది. గురుగ్రహం చాలా వరకు ఒక తారను పోలి ఉంటుంది. సూర్యుడి తరహాలో ఎక్కువగా హైడ్రోజన్, హీలియం ఉంటాయి. అయితే నక్షత్రంలా ప్రజ్వలించే స్థాయిలో పెరగలేదు. అందువల్ల వాయుగ్రహంగా మిగిలిపోయింది. ఈ గ్రహం మీద వేగంగా చారల్లా ఉండే మేఘాలు సుడులు తిరుగుతూ కనిపిస్తాయి. వీటిలో భారీ తుపాన్లు తలెత్తుతుంటాయి. ఇందులో గ్రేట్ రెడ్ స్పాట్ అనే తుపాను 100 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇది భూమికి 2 ఉంటుంది. సౌర కుటుంబంలో సూర్యుడిని మినహాయించి మిగతా గ్రహాలు, వాటి చందమామలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు వంటి వాటన్నింటిలో ఉన్న పదార్థం కన్నా గురుగ్రహంలో ఉన్న పదార్థం రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంటుంది. గురుగ్రహం ఉపరితల గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక వ్యక్తి భూమిపై 100 పౌండ్ల బరువును కలిగి ఉంటే గురుగ్రహం మీదకు వెళ్లినప్పుడు 253 పౌండ్లు తూగుతాడని పరిశోధనలు చెబుతున్నాయి. గురుడి అంతర్భాగంలో లోహపు హైడ్రోజన్ ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగా గురుగ్రహానికి అయస్కాంత క్షేత్రం ఏర్పడుండొచ్చని భావిస్తున్నారు. భూమి మీద ఈ పదార్థాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. గురుగ్రహంపై సరాసరి ఉష్ణోగ్రత -148 డిగ్రీల మేర ఉంటుంది. గురుడి గురుత్వాకర్షణ శక్తి ధాటికి సూర్యుడు కూడా అటూ ఇటూ ఊగిపోతాడు. సౌర కుటుంబంలోని మరే ఇతర గ్రహానికి ఇంత బలం లేదు. గురుగ్రహం అయస్కాంత క్షేత్రం భూమితో పోలిస్తే 20,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాలకు నెలవైన గురుగ్రహం రహస్యాలు ఛేదించేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఏదో అంతుచిక్కని ఎన్నో విషయాలను భూమిపైకి చేరవేయనుంది. భవిష్యత్తులో జరిపే ఎన్నో ప్రయోగాలకు జునో బాటలు పరచనుందనడంలో సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదీ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.